ఉత్తర తెలంగాణలోని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇండస్ట్రియల్ వేస్టేజ్ నుంచి ఒక రోజుకి 20 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడని వినికిడి. నిన్నటి రోజున సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వెళ్ళిన వార్తలు ఇవి. కొంతమంది అమాత్యులను నియమించుకొని రోజుకి 20 లక్షల రూపాయలు వాహనదారుల నుంచి కమిషన్ తీసుకుంటున్నట్టు వినికిడి. ఈ వార్త రాష్ట్ర ఇంటెలిజెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్, ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారి దగ్గరికి కూడా ఈ విషయం వెళ్ళింది. దీంతో అతను గత 4 నెలల నుంచి జరుపుతున్న ఈ దందాకు బ్రేక్ పడినట్టయింది. దీనిలో అధికార పార్టీ వాళ్ళు కాకుండా ప్రతిపక్ష వాళ్ళు కూడా ఉన్నట్టు వినికిడి. సో అందరు మూకుమ్మడి కలిసి ఈ యొక్క లూటీని చేస్తున్నారనేసి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయం చేరింది. దీంతో అప్రమత్తమైన అధికార పార్టీ లోపల ఎంక్వైరీ చేస్తున్నట్టు వినికిడి.